అధ్యక్ష, ఈ మంచి కార్యక్రమం దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో వేలాది మందికి ప్రతిరోజు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైదరాబాద్లో ఈ సెంటర్ల సంఖ్యను దాదాపుగా 150 సెంటర్లకు పెంచాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నాం అధ్యక్ష. జిఓఎంఎస్ మన 848 ద్వారా ఇప్పటికే ఆ నిర్ణయం కూడా తీసుకున్నాము. దానికి అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో చాలా మంది శాసనసభ్యులు చివరికి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా ఈ భోజనాన్ని రుచి చూసి చాలా నాణ్యంగా ఉందని చెప్పి వారు కూడా కితాబునివ్వడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇంకా ఆ నాణ్యతను పాటిస్తూనే మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ అనే పేరును కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అన్నపూర్ణ అనే పేరును ఖరారు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా విస్తృతం చేస్తూ ఇప్పుడు గౌరవ సభ్యులు కృష్ణారావు గారు మంచినీళ్ల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదే రకంగా వివేకానంద్ గారు మాట్లాడుతూ మరి ఆ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, వాటికి పర్మనెంట్ స్టాల్స్ అవి ఏర్పాటు చేయాలన్నారు అధ్యక్ష. ఆ విషయంలో కూడా తప్పకుండా ఒక ఆలోచనతో ఒక నిర్ణయం కూడా తీసుకుంటాము. దాన్ని నీట్గా పెట్టే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తాం అధ్యక్ష. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమంటే హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా అన్నార్థులు ఎక్కువగా ఉండేది ఈ హాస్పిటళ్లలో కానీ, ఈ లేబర్ అడ్డాల వద్ద కానీ, కార్మికులు ఎక్కువగా పనిచేసే కార్మిక క్షేత్రంలో కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో పేదవారికి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కంటోన్మెంట్ లో గౌరవ పెద్దలు సాయన గారు అడిగినారు అధ్యక్ష. కంటోన్మెంట్ కాడికి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ ఉందన్నారు. తప్పకుండా ఆ కన్ఫ్యూజన్ కూడా ఏమాత్రం లేకుండా కంటోన్మెంట్ సిఇఓ గారితో అక్కడ వారి బోర్డు సభ్యులతో కూడా మాట్లాడి అవసరమైతే జిహెచ్ఎంసీ అక్కడ ఇంకొక 5-6 సెంటర్లు తెరవడానికి కూడా వెనుకాడం అధ్యక్ష. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 233